మిత్రమండలి మూవీ రివ్యూ చచ్చిపోతున్నా. స్టారింగ్ బై ప్రియదర్శి, నిహారిక, రాగ్మయూర్, డైరెక్టెడ్ బై విజయ్ దర్శక్. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జర సబ్స్క్రైబ్ కర్దు. మిత్రమండలి ఇక ప్లాట్ ఏంటంటే, కులం కోసం ప్రాణాలు సైతం తీసే కులపిచ్చున్న మనిషి నారాయణ హఠాత్తుగా ఒక రోజు తన కూతురు కిడ్నాప్ అయిపోద్ది. ఆ కిడ్నాప్ కి గాలికి తిరిగే మిత్రమండలి బ్యాచ్ కి సంబంధం ఏంటి మీరు థియేటర్ లో చూస్తారు. నౌ కమింగ్ టు ద పాజిటివ్, సినిమాలో ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది కొంచెం బాగా సెట్ చేశారు. ఎవ్రీ క్యారెక్టర్ కి ఏదో ఒక ఆర్క్ పెట్టుకున్నారు. క్యారెక్టరైజేషన్స్ కూడా కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. సినిమాలో బీజిఎం బాగుంది, ఫ్యూ సీన్స్ అక్కడక్కడ గట్టిగా వర్క్ అయినాయి. ఇక సినిమాకి మేజర్ హైలైట్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్ మామూలుగా లేదు. ఒక్కొక్కరు నేనంటే నేను అని పోటీ పడి మరి యాక్ట్ చేసినట్టు అనిపించింది. చాలా బాగా చేశారు. ఇక దర్శకుడు రాగ్మయూర్ అయితే కుమ్మ అవతల పడుతున్నారు. అక్కడక్కడ సీన్స్ మొత్తానికి వర్క్ అవ్వకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ తో ఏదో సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ వర్క్ అయినాయి, సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం ట్రై చేశారు, కానీ ఏం అవ్వలేదు అక్కడ. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్, ఇందాక చెప్పిన పాజిటివ్స్ ఏదైతే ఉన్నాయో ఆలోచించుకుంటా ఉన్నా. నిన్న చూసే సినిమా, ఈ సినిమాలో పాజిటివ్స్ ఏమున్నాయని ఆలోచించుకుంటూ అబ్బా ఇది పాజిటివ్ లో చెప్దామా లేదా నెగిటివ్ లో చెప్దామా అన్న కన్ఫ్యూజన్ లో చెప్పేసా. ఇక మిగిలిందంతా నెగిటివే డొల్లా. లిటరల్లీ సినిమాలో నవ్వు రాదు. అరే దీన్ని ఎవడైనా కామెడీ అంటే ఆటరా అనుకుంటాం మనం, అంత రేంజ్ లో ఉంది. వీళ్ళు కామెడీ అని చేసిన సీన్స్ ఏవైతే ఉన్నాయో ఎర్రగడ్డ మెంటల్ పేషెంట్స్ కు చూపించినా నవ్వు రాదు, ఎందుకంటే అంత రోతగా ఉంటాయి. టూ బ్యాడ్ ఉంది సినిమా అయితే. అదో స్టోరీ లైన్ కాదు, సంబంధం లేకుండా ఏదేదో చెప్పేస్తారు. దీనికి ప్రియదర్శి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెచ్చిపోవడం, జాతి రత్నాలతో పోల్చడం దారుణం. దారుణం అంటే దారుణం. ఇది టూ బ్యాడ్ ఫిలిం, ఏం చెప్పలేను అసలు. నవ్వాలా ఏడవాలా సావాలా అన్నట్టుంటది థియేటర్ లో. కొన్ని సీన్స్ అయితే మరీ దారుణంగా రాసుకుర్రు. రైటింగ్ ఎస్పెషల్లీ టూ బ్యాడ్ ఉంటది. ఇంతకు మించి ఇక ఏం చెప్పినా ఎక్కువ అయిపోద్ది. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ప్రియదర్శి యాజ్ గుడ్, రాగ్మయూర్ యాజ్ ర్యాంపేజ్, నిహారిక ఓకే, కానీ ఇంకొంచెం యాక్టింగ్ అనేది ఇంప్రూవ్ చేస్తే బాగుండు. ఇక రిమైనింగ్ అదర్స్ కూడా బాగా చేశారు. వెన్నెల కిషోర్ అండ్ సత్య కూడా బాగానే నవ్వించడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళతో ఏ మాత్రం అవ్వలేదు. నో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ అయితే సినిమాలో టూ బ్యాడ్ ఉంది. చాలా సీన్స్ లేపు దుబ్బొచ్చు, చాలా సీన్స్ మొత్తం మూవీని లేపు దుబ్బొచ్చు. బీజిఎం బాగుంది, సాంగ్స్ కూడా కొన్ని బాగున్నాయి, కానీ ఆ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రోతగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, వాళ్ళకున్న బడ్జెట్ లో ఓకే అనిపించింది. నో కమింగ్ టు ద డైరెక్టర్ విజయ్ అందర్, ఆయనే కామెడీ అనుకోరు, అది కామెడీ కాదు, అది రోత. కోమాలో ఉన్న పేషెంట్ నవ్వించడానికి తీసిన సీన్ ఇది. టూ బ్యాడ్ రైటింగ్, టూ బ్యాడ్ జోక్స్, కుళ్ళు జోక్స్ అంటారు కదా, వాటికి మించి ఉంటది ఈ సినిమా. డైరెక్షన్ కూడా టూ బ్యాడ్ ఉంటది, సీన్స్ అనేవి కూడా సంబంధం ఉండవు, టోటల్లీ దారుణంగా తీశారు. మేజర్లీ రైటింగ్ అండి టూ బ్యాడ్ ఉంటది. ఆయన రాసుకున్న పాయింటే రోత అంటే సినిమా ఇంకా రోత. ఎగ్జిక్యూషన్ అయితే ఇక చెప్పలేం, దారుణం డొల్లా, ఇంకేం లేదు సినిమాలో. మీరు చూడాలనుకుంటే మీ డబ్బులు, మీ సరదా, మీ దురద, మీ కర్మ తగలెట్టేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ.